హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు వచ్చేసి ఆలు ఫ్రై చేస్తున్నాను. ఇది రొటీన్ అందరూ చేసుకుంటారు, అందరికీ ఇష్టం కూడా. ఆలు అంటేనే ఫేవర్, అందరూ ఇష్టపడతారు ఆలు. ఈరోజు వచ్చేసి ఆలు ఫ్రై చేద్దామని ఒక 1/2 kgకి పైన ఉంటాయి ఆలు తీసుకొని ఉడకబెట్టుకున్నా. మరీ ఎక్కువ ఉడకబెట్టుకుంటే ముద్దగా అయిపోతుంది కాబట్టి ఒక మాదిరిగా ఉడకబెట్టుకొని తీసేసి ఇంకా ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఇంకా దీనికోసం ఒక ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కర్రీ కొంచెం ముద్ద అయిపోతుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా అల్లం ముక్కలు వేసా. అండ్ వెల్లుల్లి కొట్టేసి కొంచెం వేసాను. జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు, మినపప్పు గట్ట పోపులు వేసుకొని అందులోని కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముక్కలు, ఆనియన్ ఇవన్నీ పచ్చిమిర్చి గట్రా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పొడి పొడిగా ఆలు ఫ్రై రావాలంటే ఈ మాదిరిగా చేసుకోవాలండి. ఆలు ఫ్రై పొడి పొడిగా రావాలంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఆలు అందరికీ ఇష్టం, అందరూ ఇష్టంగా తింటారు ఆలు. సాంబార్ చేసుకున్న, రసం చేసుకున్న ఆలు ఫ్రై మాత్రం ఉండాలి కంపల్సరీ. సాంబారు ఆలు ఫ్రై కాంబినేషన్ అంటే ఇంకా సూపర్ కదా. ఈరోజు ఫ్రైడే కదా, సాంబార్ అండ్ ఆలు ఫ్రై. సాంబార్ ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఆలు ఫ్రై చేస్తున్నాను, అది ఒకసారి మీకు చూపిద్దామని వీడియో తీశాను. చిన్న సౌండ్ తగ్గించవా? ఇందులోని ఆలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆలు కలుపుకోవాలి కానీ ఇంకా మూత పెట్టకూడదు. మూత పెట్టుకుంటే ముద్ద అయిపోతుంది ఆవిరికి. మూత పెట్టకుండానే సిమ్లో అలా ఉంచి ఫ్రై చేసుకోవాలి. వాటర్ తగలకూడదు. వాటర్ తగిలితే ఆలు ముద్దగా అయిపోయి అది కుర్మా అయిపోతుంది. ఫ్రై అంటే ఇలా మూత పెట్టకుండా సిమ్లోనే అలా ఉంచేయాలి. కొంచెం టైం పడుతుంది. మీరందరూ ఎలా చేసుకుంటారో ఫ్రై అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చేసే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం చిటికెడు వేస్తే చాలు, మరి ఎక్కువ వేసుకునే పని లేదు. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకున్నా బాగుండదు టేస్ట్. కొంచెం కారం, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి.
ఎప్పుడు కూడా ఫ్రై కర్రీస్కి లాస్ట్లోనే సాల్ట్ కారం వేసుకోవాలి. ఫస్ట్ వేసుకుంటే మాడిపోతుంది అనమాట. లాస్ట్లో వేసుకోవాలి. ఇంకా జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే నాది మసాలా కారం కాబట్టి ఏ పౌడర్ ఇంక వేయలేదన్నమాట. కారం మేమే తయారు చేయించుకుంటాం కాబట్టి, మసాలా కారం కాబట్టి ఇంకేది వేసే పని ఉండదు. స్మెల్ అయితే అదిరిపోతుంది. అల్లం ముక్కలు గార్లిక్ వేసాం కదా, పేస్ట్ కాకుండా మినపప్పు పోపు ఒకటి కాబట్టి స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఫైనల్లీ కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది స్మెల్. ఇంకా అంతేనండి, కర్రీ కంప్లీట్ అయిపోయింది. వేరే బౌల్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ బాగుంటుంది. లాగించడమే ఇంకా. నేనైతే సాంబార్ చేసా, ఆలు ఫ్రై చేసా ఈరోజు లంచ్కి. ఇదండి ఈరోజు రెసిపీ. వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ, సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.